హలో నమస్తే ఫ్రెండ్స్. ఇది మిల్క్ షేక్ది ఒక పేపర్ అండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. దీని మీద ఆయిల్ పడితే కూడా ఏం కాదు. నేను దీపం పెట్టడానికి ఒక ప్లేట్ కింద దీపం కింద ఆయిల్ పెట్టినప్పుడు కారుతూ ఉంటుంది కదా, అది సో దాని కింద పెట్టడానికి ఇది బాగుంటుంది. కార్డ్బోర్డ్ అని చెప్పేసి బాగా ప్లాస్టిక్ చాలా గట్టిగా ఉందండి. ఇది తీసుకున్నాను. ఇది వాష్ చేస్తాను. దీన్ని ఇలా నేను ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పెటల్ ఒకటి కట్ చేసుకోవాలి. పెటల్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒకటొకటి నేను చూపిస్తాను. ఇలా సర్కిల్ చేసి పెట్టుకున్నాను కదా. తర్వాత లీవ్స్ అన్నీ కూడా ఒకటి పేపర్ మీద లీవ్స్ డ్రా చేసుకొని ఇవన్నీ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము వెనక సైడ్ నుంచి స్టాప్లర్తో అతికించాలండి. ఇలాగా ఇట్లా పెట్టేసి స్టాప్లర్ని ఇలా అతికిచ్చేసేయాలి ఒకటొకటి ఇలా. ఇలా అన్నీ అతికిచ్చేసేయాలి. ఇప్పుడు ఇదంతా ఇలా అతికించినాను కదా, ఇది పెటల్స్ అంతా ఇలా పెట్టేసినానండి. ఇప్పుడు దీనికి ఒక దిగు లుక్ రావాలంటే దీన్ని ఇలా మనము కొద్దిగా ప్రెస్ చేయాలండి. పెటల్స్ని బాగానే ఈజీగానే మౌల్డ్ అయిపోతాయి. చేతితో చేస్తే కూడా వచ్చేస్తుంది నీట్గా. ఇలా చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ మనకు స్టాప్లర్ది ఇవి కనపడుతుంది కదా, ఇది కనపడకుండా ఉండాలి అంటే నేను మిర్రర్స్ అతికిస్తున్నానండి. ఫుల్గా అతికించవచ్చు, కావలిస్తే ఎట్లయినా మీ ఇష్టము, ఎట్లయినా అతికించవచ్చు. గ్లూకన్తో అయినా అతికించవచ్చు. నేనైతే ఫెవిబాండ్తో అతికిస్తున్నాను. ఇలా మిర్రర్స్ అన్నీ అతికించినాను కదండి. ఇలా కనపడుతుంది కదా. నేను ఇంకా ఇది కొద్దిగా లుక్ రావాలంటే ఇక్కడ రెడ్ పెయింట్ వేస్తున్నానండి, కొద్దిగా లుక్ రావాలని, బార్డర్ లాగా. ఇలా తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని దీపం పెట్టడానికి రెడీగా ఉంది. ఆయిల్ పడినా ఏం కాదు కింద. నేను అది చూపిస్తాను దీపం పెట్టి ఎలా ఉంటుందో అనేది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా పెట్టినాను చూడండి. ఇది వుడ్ కదా, అంత ఆయిల్ అంటుతుందని చెప్పేసి దీన్ని ఇలా పెట్టేసినాను. డే అండ్ క్లాస్ కాడ పెడతా ఉంటాను నేను. నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజు ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ బ్యాంగిల్స్తో నేను ఒక మంచి మనీ ప్లాంటర్ తయారు చేసి చూపిస్తాను. తర్వాత మనం స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ నేను ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నీ అటాచ్ చేసి పెట్టినానండి కొద్దిగా. ఇదో ఇలా నేను అన్నీ వేస్ట్ బ్యాంగిల్స్ అన్నీ అతికించి పెట్టినాను. ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ పెట్టినానండి, ఇలా అతికిచ్చేస్తాను. ఇప్పుడు దీన్ని గ్లూగన్తో అయినా లేకపోతే ఫెవిక్విక్తో అయినా మనము పెట్టుకోవచ్చండి.
ఇంత బ్యూటిఫుల్ మనకు రెడీ అయిపోయింది చూడండి. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక దాంట్లో ఏమో నేను పెన్సిల్స్, పిల్లలకి అవసరమైనటివి స్కేల్స్, పెన్సిల్స్, పెయింట్ బ్రషెస్ మనం పెట్టుకోవచ్చు. దెన్ ఒక దాంట్లో ఏమో నేను ప్లాంటర్ పెట్టినానండి. ఇలాగా ఒక ప్లాంటర్ పెట్టినాను, మీకు కనపడుతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.